హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో నేను రెగ్యులర్గా యూజ్ చేసే ట్రేడింగ్ స్ట్రాటజీ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మోస్ట్లీ చాలా ఎక్యురేట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. నేను జనరల్గా మరియు ఎక్యురేట్గా ఒక డెల్టా ఎక్స్చేంజ్లోనే కాదు, మిగతా ప్లాట్ఫామ్లో కూడా నేను ఈ స్ట్రాటజీ బాగా యూజ్ చేస్తాను. ఆ స్ట్రాటజీ వచ్చేసరికి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లైవ్ మార్కెట్లో మీకు ఈ స్ట్రాటజీ చూపెట్టబోతున్నాను. ఈ లైవ్ స్ట్రాటజీ కూడా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం 3 ఇండికేటర్స్ యూజ్ చేయబోతున్నాం. ఆ ఇండికేటర్స్ నాకు లైవ్ మార్కెట్లో ఏ విధంగా హెల్ప్ చేస్తాయో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెడతాను. సో ఫ్రెండ్స్, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ వచ్చేసరికి మనకు 24 అవర్స్ 365 డేస్ ట్రేడింగ్ చేయొచ్చు క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం 24 అవర్స్ ట్రేడింగ్ చేయొచ్చు 365 డేస్. ఎటువంటి హాలిడేస్ ఉండదు. మనం ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ అని చెప్పానుగా. ఇది వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ. సో మనం లీగల్గా ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. మనకు రిజిస్ట్రేషన్ ఐడి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళు FIU రిజిస్టర్డ్ విత్ FIU గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఆల్సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఐడి కూడా మనకి క్లియర్గా చూపెడుతున్నారు. మీరు ఒకసారి చూస్తే వీళ్ళు రిజిస్ట్రేషన్ ఐడి కూడా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా రిజిస్ట్రేషన్ ఐడి కూడా చూపెడుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనం లీగల్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో మేము ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. ఇక్కడ ఇవి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అనమాట. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్లో ఆప్షన్ 1500 తమ్నైల్ మీద చూశారు కదా, 1500 రూపీస్తో ఈ ఒక్కొక్క స్ట్రాటజీ మినిమం తక్కువ క్యాపిటల్తో 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. సో ఈ స్ట్రాటజీస్ ఆప్షన్స్లో హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఫ్యూచర్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. ఇవి ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీకు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోవాలంటే మీకు ఫస్ట్ ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. ట్రేట్రాన్ అకౌంట్ యొక్క లింక్ అన్నమాట. ట్రేట్రాన్ అనేది ఒక బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇండియాలో. సో ఇవి ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ఫస్ట్ మీకు ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. ఈ లింక్ క్లిక్ చేసి మీ మెయిల్ ఐడితో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ట్రేట్రాన్లో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పసే క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ రెండిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో ఈ రోజు స్ట్రాటజీ వచ్చేసరికి మీకు ఫ్యూచర్స్ చార్ట్లో ఒకసారి మీరు ఫ్యూచర్స్లో అయినా ఆప్షన్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫ్యూచర్ చార్ట్ మీద ఓపెన్ చేసి చూపెడతాను. సో ఇక్కడ BTC ఉంది కదా ఫ్రెండ్స్, ఎనీ టైం ఫ్రేమ్ మీరు 5 మినిట్స్ అయినా యూజ్ చేసుకోండి, 15 మినిట్స్ అయినా యూజ్ చేసుకోండి, ఆర్ 30 మినిట్స్ ఎనీ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఇండికేటర్స్ మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి ఇక్కడ చూడండి, సైడ్ వేస్ మార్కెట్స్ మనం అవాయిడ్ చేయడానికి అండ్ ఆల్సో క్లియర్గా ట్రెండ్ తెలుసుకోవడానికి ఈ స్ట్రాటజీ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను అనమాట. సూపర్ ట్రెండ్ టు సూపర్ ట్రెండ్ యాడ్ చేసుకోండి. లెంత్ వచ్చేసరికి చేంజ్ చేసుకోండి. లెంత్ వచ్చేసరికి 14.1 ఒకటి ఫ్యాక్టర్ 1 14.1 ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి 14 సేమ్ 1.5 టూ సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్. సో 14.1 ఒకటి యాడ్ చేశాను అండ్ ఆల్సో 14.1.5 టూ సూపర్ ట్రెండ్. ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 21. సో ఈ 3 ఇండికేటర్స్ యూజ్ చేసుకుని నేను ట్రేడ్ చేస్తాను అన్నమాట. ఈ 3 ఇండికేటర్స్ యూజ్ చేసుకుని నేను ట్రేడ్ చేస్తాను. ఏ విధంగా ట్రేడ్ చేస్తాను అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 14.1 అండ్ 14.1.5 టూ సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ ఇవన్నమాట. అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి 21 EMA. ఇక్కడ నా ట్రేడింగ్ స్ట్రాటజీ ఏం లేదు, చాలా సింపుల్. ఒక బేరిష్ క్యాండిల్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక బేరిష్ క్యాండిల్ సూపర్ ట్రెండ్, 2 సూపర్ ట్రెండ్లు ఉన్నాయి కదా, ఒక బేరిష్ క్యాండిల్ 2 సూపర్ ట్రెండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బిలో ఆర్ క్లోజ్
అనేది బిలో ఉండాలి. ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా 14.1 అండ్ 14.1.5 బిలో క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ క్యాండిల్ దీని యొక్క లోయర్లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ క్లియర్గా సేల్ పొజిషన్ తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా 14.1 అండ్ 14.1.5 ఇండికేటర్స్ ఈ 21 ఈఎంఏ కంటే కింద ఉండాలి. చూడండి ఈ 21 ఈఎంఏ కంటే సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ బిలో ఉన్నాయి. అండ్ ఆల్సో బేరిష్ క్యాండిల్ కూడా బిలో ఒకటి క్లోజ్ అయింది. నెక్స్ట్ లోయర్లో ఫామ్ అయితే సేల్ పొజిషన్ తీసుకుంటాం. సో ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది క్లియర్గా మనకి 21 ఈఎంఏ కంటే సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ బిలో ఉన్నాయి. అండ్ ఆల్సో సూపర్ ట్రెండ్ కంటే ఈ బేరిష్ క్యాండిల్ బిలో క్లోజ్ అయింది. ఈ లోయర్లో ఫామ్ అయింది సేల్ సిగ్నల్. అంటే ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది 84,251 నుంచి మనకి 84,000 మనకి 82,000. చూడండి ఎన్ని పాయింట్స్ మనకి ఇచ్చిందో. అరౌండ్ మనకి 84,000 నుంచి అంటే నియర్లీ 2,000 పాయింట్స్ దాకా ఇచ్చింది సేల్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ విధంగా అంటే నేను సైడ్ వేస్ మార్కెట్ ఆర్ ఫేక్ సిగ్నల్ అవాయిడ్ చేయడానికి ఈ విధంగా రావాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ సూపర్ ట్రెండ్ కంటే బుల్లిష్ క్యాండిల్ ఎబో ఉంది. బట్ 21 ఈఎంఏ కంటే ఎబో ఉండాలి బుల్లిష్ సిగ్నల్ అంటే. సో ఇక్కడ క్లియర్ ట్రెండ్ ఈ విధంగా ఉండాలి. ఇది సేల్ సిగ్నల్కి అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను 21 ఈఎంఏ కంటే ఈ సూపర్ ట్రెండ్ బోత్ సూపర్ ట్రెండ్ మనకి 14.1 పాయింట్ బిలో ఉండాలి బేరిష్. ఇది సేల్ సిగ్నల్స్. బై సిగ్నల్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఇది బేరిష్ సిగ్నల్. ఇక్కడ కూడా చూడండి క్లియర్గా బేరిష్ సిగ్నల్. సో సూపర్ ట్రెండ్ 21 ఈఎంఏ కంటే సూపర్ ట్రెండ్ 14.1 బిలో ఉంది. అండ్ ఆల్సో దీనికంటే ఒక బేరిష్ క్యాండిల్ బిలో క్లోజ్ అయింది. అంటే నెగిటివ్ రెడ్ క్యాండిల్ బిలో క్లోజ్ అయింది. లోయర్లో బ్రేక్ అయినప్పుడు మనం సేల్ సిగ్నల్ తీసుకుంటాం. మనకి ఏ క్యాండిల్ రిఫరెన్స్ తీసుకుంటున్నామో దాని యొక్క హై స్టాప్ లాస్ అన్నమాట, ఓపెన్ టార్గెట్ ఈ విధంగా. ఓకేనా? ఇలా ఎంత దూరం మనం ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి? ఇలా సూపర్ ట్రెండ్ లైన్స్ ఉన్నాయి కదా, ఎప్పుడు మనకి గ్రీన్గా ఫామ్ అయ్యి ఎప్పుడు మనకి గ్రీన్గా సూపర్ ట్రెండ్ రెడ్ నుంచి గ్రీన్గా ఫామ్ అయ్యాయో అక్కడ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. సో చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా క్లియర్ సిగ్నల్ ఈ విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఈ ఏరియాలో కూడా చూడండి బిలో సూపర్ ట్రెండ్ కంటే బిలో 21 ఈఎంఏ కంటే మనకి క్లియర్గా బేరిష్ క్యాండిల్ సూపర్ ట్రెండ్ బోత్ లైన్స్ బిలో ఉన్నాయి. సూపర్ ట్రెండ్ కూడా 21 ఈఎంఏకి ఉంది. లోయర్లో ఫామ్ అయితే సేల్ సిగ్నల్. మరి బై సిగ్నల్ ఎలా? బై సిగ్నల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సేల్ సిగ్నల్స్ క్లియర్గా నెగటివ్ ట్రెండ్. బై సిగ్నల్స్ వచ్చేసరికి చూద్దాం. బై సిగ్నల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ బై సిగ్నల్స్ ఈ ఏరియాలో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు సెల్ సిగ్నల్స్ చూసాక బై సిగ్నల్స్ కూడా క్లియర్గా చూడండి 21 ఈఎంఏ కంటే సూపర్ ట్రెండ్ లైన్స్ 14.1 పాయింట్ ఎబోవ్ ఉన్నాయి. అండ్ ఆల్సో బుల్లిష్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది. నెక్స్ట్ హయ్యర్ ఐ బ్రేక్ అయితే బై సిగ్నల్. దీనిలో స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. ఇక్కడ కూడా చూడండి ఈ ఏరియాలో కూడా 21 ఈఎంఏ కంటే మనకి 14.1 ఎబోవ్ ఉండాలి సూపర్ ట్రెండ్. అండ్ ఆల్సో దీనికంటే ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. దీని బుల్లిష్ క్యాండిల్ కంటే హయ్యర్ ఐ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. దీనిలో స్టాప్ లాస్ చూడండి. టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు? నేను చెప్పానుగా ఈ బుల్లిష్ క్యాండిల్స్ ఈ సూపర్ ట్రెండ్ లైన్స్ ఎప్పటి గ్రీన్ నుంచి రెడ్గా ఎక్కడ ఫామ్ అవుతాయో అక్కడ వరకు మనం ఓపెన్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేను సైడ్ వేస్ మార్కెట్ అవాయిడ్ చేయడానికి క్లియర్గా ఈఎంఏ కంటే సూపర్ ట్రెండ్ ఎబో ఉండాలి. ఇలా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. బేరిష్ వచ్చేసరికి చూశారుగా బేరిష్కి ఎలా తీసుకోవాలో. బేరిష్కి వచ్చేసరికి ఈ విధంగా క్లియర్గా 21 ఈఎంఏ కంటే సూపర్ ట్రెండ్ బిలో ఉండాలి బేరిష్ క్యాండిల్. బుల్లిష్ క్యాండిల్ వచ్చేసరికి 21 ఈఎంఏ కంటే సూపర్ ట్రెండ్ లైన్స్ ఏవో ఉండాలి బుల్లిష్ క్యాండిల్. ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్ములా. మీరు బిట్కాయిన్లో అయినా ఇవ్వచ్చు, ఇథేరియంలో అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ ఇంకెక్కడైనా ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా సైడ్ వేస్ మార్కెట్లో అవాయిడ్ చేయడానికి చూడండి. సైడ్ వేస్ మార్కెట్లో ఎట్లా ఉంటుందంటే చూడండి ఇక్కడ బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది సూపర్ ట్రెండ్ టు సూపర్ ట్రెండ్ లైన్ కంటే. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపెడతాను. ఇక్కడ బుల్లిష్ సూపర్ ట్రెండ్ కంటే ఎబో ఉన్నాయి. రెండు సూపర్ ట్రెండ్ కంటే బుల్లిష్ క్యాండిల్ అంటే మనకి గ్రీన్ క్యాండిల్ ఎబో క్లోజ్ అయింది. బట్ 21 ఈఎంఏ చూడండి ఎక్కడుంది,
మన రూల్ ఏంది, 21 ఈఎంఐ కంటే బోత్ సూపర్ ట్రెండ్స్ ఎబో ఉండాలి. ఓకేనా, 21 ఈఎంఐ కంటే బోత్. సో సైడ్ వేస్ మార్కెట్ కూడా అవాయిడ్ చేయడానికి మీరు ఇంకా మీకు దీనికంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే ఈ 3 ఇండికేటర్స్ యూజ్ చేస్తూ ఇంకోటి 200 ఈఎంఐ కూడా యాడ్ చేసుకోండి, ఆర్ 90 ఈఎంఐ 90 ఆర్ మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ 90 ఒకటి యాడ్ చేసుకోండి. ఓకేనా, 90 స్టైల్ బ్లాక్ పెట్టుకోండి, కొద్దిగా థిక్నెస్ పెట్టుకోండి. సో ఇదేంటంటే క్లియర్గా అంటే మనకి 20 మూవింగ్ యావరేజ్ కంటే ఎబో సిగ్నల్ ఉంటే బై సిగ్నల్ తీసుకోవాలంటే, అంటే బుల్లిష్ ట్రెండ్, బిలో ఉంటే బేరిష్ ట్రెండ్ అని మనం జనరల్గా అనలైజ్ చేస్తాం కదా, ఆ విధంగా. సో ఈ విధంగా సిగ్నల్ ఇస్తే చూడండి, టెస్ట్ చేసి ఇలా ఫామ్ అయింది కదా, క్లియర్గా బేరిష్ ట్రెండ్, ఎబో ఉంటే బుల్లిష్ ట్రెండ్. ఆర్ 200 ఈఎంఐ, ఇది కాకుండా 200 ఈఎంఐ కూడా యూజ్ చేస్తూ 200, మీ ఇష్టం ఏదైనా యూజ్ చేయండి. అంటే ట్రెండ్ తెలుసుకోవడానికి ఇది ఈఎంఐ 200 బ్లాక్ జస్ట్ థిక్నెస్. సో ఓకేనా, ఈ విధంగా. సో ఇది నేను జనరల్గా యూజ్ చేసే ఇండికేటర్స్ వచ్చేసరికి ఇవి ఫ్రెండ్స్, సూపర్ ట్రెండ్ 21 ఈఎంఐ. ఓకేనా, దీనికి ఒకటి షార్ట్ టర్మ్ ట్రేడ్స్ కాబట్టి WMA 52 కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా ట్రెండ్ తెలుసుకోవడానికి WMA 52 షార్ట్ టర్మ్ ట్రేడ్స్కి నేను బ్లాక్ పెడతాను. సో ఇక్కడ చూడండి క్లియర్గా 52 ఈఎంఐ కంటే అబౌవ్ ఇలా సిగ్నల్ ఇస్తే బై పొజిషన్, బిలో 52 ఈఎంఐ కంటే బిలో, 52 WMA కంటే బిలో ఇలా. ఓకేనా, అంటే 52 WMA కంటే ఇలా మనకి ఈఎంఐ 52 WMA కంటే 21 ఈఎంఐ బిలో ఉండాలి, సూపర్ ట్రెండ్ బిలో ఉండి బేరీ సిగ్నల్. అంటే క్లియర్గా ఒక డైరెక్షనల్ మూమెంట్ తెలుసుకోవడానికి. ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా 52, ఇక్కడ చూడండి ఎబో మనకు క్లియర్గా సిగ్నల్ ఇచ్చింది 21 కంటే ఈ విధంగా. ఓకేనా, క్లియర్ మూమెంట్ తెలుసుకోవడం, డైరెక్షన్ మూమెంట్ ఎనీ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో జనరల్గా మనం 21 ఈఎంఐ కంటే సూపర్ ట్రెండ్ లైన్స్ గ్రీన్ కంటే ఎబో మనకి ఇలా క్యాండిల్ ఫామ్ అయ్యి హయ్యర్ ఐ బ్రేక్ అయితే బై పొజిషన్. సో క్లియర్ ట్రెండ్, పాజిటివ్ ట్రెండ్ అండ్ నెగిటివ్ ట్రెండ్ ఉందో తెలుసుకోవడానికి 52 ఈఎంఐ. అంటే 52 ఈఎంఐ కంటే సూపర్ ట్రెండ్ 21 ఎబో ఉండాలి, సూపర్ ట్రెండ్ మనకి 21 ఎబో ఉండాలి, 21 ఈఎంఐ కంటే సూపర్ ట్రెండ్ లైన్స్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా. ఓకేనా, అంటే ట్రెండ్ క్లియర్గా నెగిటివ్ ట్రెండ్ ఉందా పాజిటివ్ ట్రెండ్ ఉందా తెలుసుకోవడానికి. సో ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసే స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ మీరు ప్రాక్టీస్ చేయండి కొద్ది రోజులు, ఇదే స్ట్రాటజీ. సో మీరు ఈ స్ట్రాటజీ మీరు యూజ్ చేసుకొని ఈథేరియం ఆర్ దేంట్లో అయినా కొద్ది రోజులు టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకున్న తర్వాత రియల్ టైంలో టైం ఫ్రేమ్ ఎనీ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 5 మినిట్సా మీరు 15 మినిట్సా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే చూడండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో సేమ్ నా స్ట్రాటజీ సెటప్. ఆర్ 30 మినిట్స్లో యూజ్ చేస్తారా, 30 మినిట్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. చూడండి 21 ఈఎంఐ కంటే సూపర్ ట్రెండ్ లైన్స్ కంటే బుల్లిష్ క్యాండిల్. ఓకేనా, ఎనీ టైం ఫ్రేమ్ 15 మినిట్స్, 1 అవర్ టైం ఫ్రేమా, 2 అవర్స్ టైం ఫ్రేమా. సో చూడండి ఈ విధంగా 2 అవర్స్ టైం ఫ్రేమ్, ఎనీ టైం ఫ్రేమ్లో మీరు ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ స్ట్రాటజీ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇది డెల్టా ఎక్స్చేంజ్ 24/365/24 డేస్ 24 అవర్స్ ట్రేడింగ్ చేయొచ్చు. సో ఎవరికైనా డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఎనీ స్ట్రాటజీ మేము చెప్పే స్ట్రాటజీ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో రిప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో ఒక బెస్ట్ వీడియోతో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ.